రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన మంగిలపల్లి నర్సింహులు కూతురు శిరీష అనే అమ్మాయి అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకుని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి మరియు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మానవ హృదయంతో స్పందించి చిన్నారి చికిత్స కోసం ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేయించిన ఎల్ఓసిని మండల అధ్యక్షులు ఎన్డి హామీద్, పట్టణ అధ్యక్షులు పాపగారి రాజు ఆధ్వర్యంలో శిరీషకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో ఎవరికి ఆపద వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచి ప్రజల కష్ట సుఖాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుంటారని తెలిపారు. ఈ మేరకు శిరీష అనారోగ్యం ఉన్న విషయం హామీద్ ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి కేవలం 48 గంటల్లోపే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి శిరీష ఆరోగ్య నిమిత్తం వైద్య ఖర్చులకు 2,55,000 రూపాయలు ఎల్ఓసిని శిరీష మెరుగైన చికిత్స కోసం అందించారని తెలిపారు. ఈ సందర్భంగా కృషి చేసిన కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. మండలానికి చెందినటువంటి నర్సింహులు గారి కుటుంబానికి ఆరోగ్యరీత్యా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని గంభీరావుపేట మండల అధ్యక్షులు అమిత్ గారి దృష్టికి తీసుకెళ్లగా వారు ఈ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కెకే మహేందర్ రెడ్డి గారి దృష్టికి, అలాగే ఆదిశీనన్న గారి దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడి ఆ నిరుపేద కుటుంబానికి ఈరోజు మేము సైతం కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు అండగా ఉంటుందని మా గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. దానిలో భాగంగా ఈరోజు 2,50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఎల్ఓసి రూపంలో ఈరోజు వారి నర్సింహులు గారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అందించడం జరిగింది. గతంలో కూడా ఎన్నో ప్రభుత్వం వచ్చి ఏడాది కాకముందే ప్రజల ఇబ్బందులపై ఎప్పటికప్పుడు మండల అధ్యక్షులు అమిత్ గారు, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి మహేందర్ రెడ్డి గారు ప్రజలకు అండగా ఉంటూ ఈరోజు ఏ ఇబ్బందులు ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఉన్న వెంటనే మహేందర్ రెడ్డి గారు స్పందించి ఈ నియోజకవర్గంలో 4 సార్లు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గాన్ని ఇవ్వకుండా ఈ ప్రజలపై ఉన్న ప్రేమను చాటుకుంటూ ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వంలో లేనప్పుడు కూడా ప్రజల కోసం పోరాటం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చినాక అదేవిధంగా ప్రజలకు ప్రభుత్వం తరఫున అందాల్సిన ప్రతి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వం తరఫున సాయం చేపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి కెకే మహేందర్ రెడ్డి గారు. గతంలో ఈ సిరిసిల్ల ఎన్నికల్లో భాగంగా కేటీఆర్ గారు నన్ను గెలిపిస్తే ఇప్పటి నుంచే ఈ నియోజకవర్గంలో వారంలో 2 రోజులు ఉండి కార్యకర్తలకు ప్రజలకు అండగా ఉంటానని చెప్పి మాయమాటలు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పటి వరకు నువ్వు ఎన్ని రోజులు ఈ నియోజకవర్గంకు వచ్చి ఈ ప్రజల సమస్యలని వింటున్నావో ఒకసారి ప్రజలకు చెప్పవలసిన అవసరం ఈ నియోజకవర్గ మంత్రి ఎమ్మెల్యే గారికి ఉన్నది. కానీ మహేందర్ రెడ్డి గారు ఈ ప్రజలు ఆదరించకుండా నా ప్రజలే ఎన్నటికైనా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి, అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి కెకే మహేందర్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు ప్రజలు కూడా ఎందుకన్నా మేము ఈరోజు ఈ కేటీఆర్ని గెలిపించామని బాధపడుతున్నారు. ప్రజల మధ్య ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారిని ఎందుకు గెలిపేయాలని ఈరోజు ప్రజలు బాధపడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్లు పెడితే మహేందర్ రెడ్డి పైన నిలబడ్డ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా గల్లంతయ్యే స్థాయిలో ఈరోజు మహేందర్ రెడ్డి గారు ప్రజలతో మమేకమై ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు మాట ఇస్తే తప్పదు. ప్రజలకు బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉంది భారతదేశంలో అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు, మహేందర్ రెడ్డి ఉన్నంత వరకు ఈ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నా అమిత్ గారి నాయకత్వంలో గంభీరావుపేట అభివృద్ధికి పాటుపడతామని మా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. మన గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన నర్సింహులు గారి తనయ ఆరోగ్య పరిస్థితులు బాగాలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి నా దృష్టికి తీసుకురావడం, వెంటనే నేను మా నాయకులు కెకే మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న గారికి సమాచారం అందించిన వెంటనే వారు మానవ హృదయంతో స్పందించి వెంటనే బడుగు బలహీన వర్గాల కోసమే ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో
నడుస్తున్న ఈ ప్రభుత్వం వెంటనే పేదవాళ్లకు ఆరోగ్యశ్రీ సేవలతో పాటు ఆ ఆరోగ్యశ్రీలో సేవలు లేనటువంటి రోగాలకు వైద్యం కోసం ఖచ్చితంగా ఆర్థిక సహాయం కోసం మేము ముందుంటామని చలించి కేవలం 48 గంటల లోపల సుమారు 2,50,000 రూపాయల ఎన్ఓసిని అందించడం నిజంగా మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మా నాయకుల పట్ల మాకు ఉన్నటువంటి మక్కువ, ప్రేమ, ప్రజల పట్ల ఉన్నటువంటి మక్కువ దీంతో అర్థమవుతుంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో గడిచినటువంటి 36 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ, మరీ ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు మహేందర్ రెడ్డి గారు మొన్న జరిగినట్టు శాసనసభల ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల్లో నా దావ్యంగా భావిస్తూ, ప్రజల సంక్షేమమే తన పరమావధిగా భావిస్తూ, ప్రజలకు వచ్చేటువంటి కష్ట సుఖాల్లో తోడై నీడై నిలుస్తూ ఈరోజు ప్రతిరోజు ఆయన అందరి గురించి తెలుసుకుంటూ మరి వారి యొక్క సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణం లోపల మేమందరం కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా గంభీరావుపేట మండలంలో ఎటువంటి సమస్యలు వచ్చినా మేమందరం కూడా మా నాయకత్వం మేమందరం కూడా ఇక దగ్గరుండి అన్ని సమస్యలను మేము పూర్తి చేస్తున్నాం, పరిష్కారం చేస్తున్నాం. అదేవిధంగా మరి ముఖ్యంగా గంభీరావుపేట మండల కేంద్రానికి విషయం వచ్చినటువంటి సందర్భంలో ఈ గంభీరావుపేట ప్రజలను గుండెల్లో చూసుకునే బాధ్యత నాది, మా నాయకత్వానిది. ఈ గంభీరావుపేట అభివృద్ధి పరచడంలోనైతేమి, ఈ గంభీరావుపేట ప్రజల యొక్క కష్ట సుఖాల్లో తోడై నీడే నిలవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మరి వచ్చినటువంటి స్థానిక మన గంభీరావుపేట మండల అభివృద్ధి విషయంలో కూడా 1,80,00,000 రూపాయలు మంజూరైతే మరి మండల కేంద్రానికి 48 లక్షలు మంజూరు చేయించడం జరిగింది. మరి గంభీరావుపేట ప్రజలు నా అన్నదమ్ములందరికీ నేను విన్నవిస్తున్నాను. ఈ గంభీరావుపేట ప్రజల యొక్క సేవ చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మరి పదవి ఉన్నా లేకున్నా ప్రజల యొక్క సమస్యల పరిష్కారం, ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యంగా మేము పనిచేస్తాం, ఈ గ్రామాభివృద్ధిగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఎల్ఓసిని మంజూరు చేయడంలో మాకు సహకరించినటువంటి మా నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారికి, ఆది శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఇక్కడ శాసనసభ ఎన్నికల్లో గెలిచినటువంటి కేటీఆర్ గారు వారానికి 5 రోజులు ఇక్కడే ఉండి ప్రజల సమస్యలను నేను తీరుస్తా అని చెప్పినటువంటి కేటీఆర్ గారు ముఖం చాటేయడం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలారా. కేవలం మెజారిటీ తగ్గిస్తేనే ఈ నియోజకాన్ని ముఖం చాటేటువంటి కేటీఆర్ ముఖ్యమా ఓడిపోయినప్పటికీ కూడా వారం రోజులు మొత్తం ఇక్కడనే ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించిన కేకే మహేందర్ రెడ్డి గారు ముఖ్యమా ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మనవి చేస్తూ, ఇటువంటి నాయకులను పొరి మేరల వరకు తరిమి కొట్టేదాకా మనమందరూ కూడా ఉండాలని, మరి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ